హలో అండి, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. ఐఎమ్ లాప్రోస్కోపిక్ సర్జన్, కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4, కూకట్పల్లి. ఈరోజు చాలామందికి హెర్నియాస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు హెర్నియా ఎందుకు వస్తుంది, హెర్నియా ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా, ఎటువంటి ఆపరేషన్ చేయించుకోవాలి, ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయండి చాలామందికి. ఈ హెర్నియాస్ అనేవి ఎవరిలోనే రావచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరికైనా రావచ్చు, మేల్ ఫీమేల్స్లో ఎవరికైనా రావచ్చు. అసలు ఈ హెర్నియాలు ఎక్కడ వస్తుంటాయి అంటే యూజువల్గా మనం చాలామందికి హెర్నియాస్ కడుపు దగ్గరనే చూస్తుంటాం, కొందరికి గజలలో చూస్తుంటాం, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం. ఈ హెర్నియాలు అనేవి ఏవైనా కానీ ఎప్పుడైతే మన కడుపు లోపల ప్రెషర్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వలన ఆ లోపల ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటెస్టైన్స్ కావచ్చు, ఓమెంటం కావచ్చు, ఏదైనా కానీ ఎప్పుడెప్పుడు బయటికి రావాలని చూస్తుంటుంది అన్నట్టు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఎక్కడైతే మనకు బాడీలో వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్లో మనకు అది హెర్నియాస్ అనేవి బయటకు వస్తుంటాయి. నార్మల్గానే మన బాడీలో వీక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే అంబ్లికస్, బొడ్డు చుట్టూ ఉంటుంది, అండ్ ఇంగ్వెనల్ గజ్జల రీజన్లో కనుక దాన్ని మనం డీప్ రింగ్ అని, సూపర్ఫిషియల్ రింగ్ అని ఇట్లా అంటుంటాం. ఆ ఏరియాలో ఏంటంటే మనకు అబ్బాయిలలో ఏవైతే స్క్రోటం దగ్గరికి శాక్ కానీ, లేకుంటే స్క్రోటం నుంచి ఏవైతే కార్డ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కడుపులో నుంచి వస్తుంటాయి కాబట్టి ఆ ఏరియాలో కొంచెం మనకు వీక్ ఉంటుంది అన్నట్టు. సో యూజువల్గానే వీక్ ఉంటుంది. దానికి తోడు మనకి ఏదైనా కడుపులో ప్రెషర్ పెరిగే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి. యూజువల్గా ఈ ప్రెషర్ పెరిగే సిమ్టమ్స్ ఎందులో ఉంటాయి, ఎవరికి ఉంటాయి అంటే క్రానిక్ కాఫ్ ఎక్కువ. ఇంతకుముందు టీబీ అని చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు టీబీ చాలా తగ్గింది. ఎక్కువ అంటే 2 to 3 weeks కంటే ఎక్కువ దగ్గు ఉన్న వాళ్ళకి, ఆస్తమా పేషెంట్స్ అంటాం, సిఓపిడి, స్మోకర్స్ అండ్ ఆస్తమా పేషెంట్స్, అండ్ లాంగ్ టైం ఎక్కువ బ్రాంకియల్ ఆస్తమాస్ అంటుంటాం. ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఏమవుతుందంటే టీబీ, ఇట్లాంటి దానిలో కాఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ కాఫ్ ఎక్కువ ఉండడం వలన కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరగడం వలన ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఈ కోవిడ్లో ఎక్కువ నాన్ వెజ్ తినడం వలన మలబద్ధకం అనేది చాలా ఎక్కువ మందికి పెరిగింది. ఈ మలబద్ధకం వలన ఏదైతే హార్డ్ మోషన్స్ పోయినప్పుడు మనం ముక్కడం వలన ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది అన్నట్టు. ఈ పెరగడం వలన ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అది ఆల్రెడీ రెడీగా ఉంటుంది అన్నట్టు, లోపల ఉన్న కంటెంట్స్ ఎప్పుడెప్పుడు బయటకు వద్దాం, ఆ వీక్ పాయింట్లో నుంచి బయటికి రావడం జరుగుతుంది. వీటిని మనం హెర్నియాస్ అంటుంటాం. ఈ మధ్యన ఇంకా ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఏంటంటే చాలామంది వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే ఫోన్స్ యూజ్ చేయడము, ఎక్కువసేపు ఫోన్లలో చూసుకుంటూ ఎక్కువసేపు ముక్కడము, ఎక్కువ వాష్రూమ్లో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది సిమ్టమ్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా ఎక్కువ ప్రెగ్నెన్సీలో కూడా మనకు ఆల్రెడీ ప్రెషర్ పెరుగుతుంటుంది కాబట్టి ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో ప్రెగ్నెంట్ లేడీస్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ వీక్ పాయింట్ నుంచి బోవెల్ రావడానికి ట్రై చేస్తుంటుంది అన్నట్టు. అంతేకాకుండా కొందరికి ఆపరేషన్ అయిన తర్వాత హెర్నియాస్ వస్తుంటాయి. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు మనం ఎక్కడైతే స్కిన్, మిగతా టిష్యూ, కండరాన్ని కట్ చేసిన తర్వాత మనం లేయర్ బై లేయర్ సూచర్ వేసుకుంటూ వస్తాం. కొన్నిసార్లు లేయర్ బై లేయర్ సూచర్ వేసిన తర్వాత ఎక్కడైనా చిన్న వీక్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ బోవెల్ అంతా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అంటుంటాం. ఈ అబ్బాయిల్లో ఎక్కువ వచ్చే వాటిని ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటాం. ఇంకా మోస్ట్ కామన్గా వచ్చేది అంబ్లికల్ హెర్నియా అంటాం. వీటన్నిటి కలిపి మనం వెంట్రల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో హెర్నియాలు అనేవి కడుపు లోపల నుంచి ఏ పార్ట్కైనా రావచ్చు, ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి రావడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. అయితే ఈ హెర్నియాలు మనం ఎలా గుర్తుపట్టాలి అంటే కడుపులో మనకు స్వెల్లింగ్ అనిపించడం, గడ్డలాగా ఉండడము, దగ్గినా, తుమ్మినా, మూత్రానికి గట్టిగా వెళ్ళినా, లేకుంటే మోషన్కి గట్టిగా వెళ్ళినా ఆ టైంలో ఎక్కువ స్వెల్లింగ్ వస్తుంటుంది. సో ఇట్లా చాలామందికి స్ట్రెయిన్ అయినప్పుడు స్వెల్లింగ్ వస్తుంటుంది, మళ్ళీ పడుకోగానే వెళ్ళిపోతుంది సార్ అని చెప్తుంటారు. సో ఇది ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది. రెండవది ఏంటంటే ఎప్పుడైతే బోవెల్ కావచ్చు, లేకుంటే బోవెల్ చుట్టూ ఉన్న కండ, ఒమెంటం అంటాం, అవన్నీ బయటికి వచ్చినప్పుడు దాంతోపాటు మనకి ఏవైతే నర్వ్ ఇన్నర్వేషన్ రావడం వల్ల డ్రాగింగ్ లైక్ పెయిన్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా బోవెల్ బయటికి వచ్చినప్పుడు కానీ మైల్డ్ పెయిన్ వస్తుంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంటుంది అన్నట్టు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఏదైతే ఆ కంటెంట్ బయటికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు కంటెంట్ ప్రెషర్ఫుల్గా బయటికి వచ్చిన తర్వాత ప్రెషర్తో బయటికి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళదు అన్నట్టు. లోపలికి వెళ్ళకుండా అక్కడే ఆగిపోతుంటుంది. అట్లా ఆగినప్పుడు దానికి రక్తం సరఫరా ఆగిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు దాన్ని మనము అబ్స్ట్రక్టెడ్ ఇంగ్వైనల్ హెర్నియాస్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ అంబ్లికల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో అందులో అబ్స్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఇది ఎమర్జెన్సీ, ఇది చాలా డేంజర్ అన్నట్టు. ఓసారి పేగు పగిలిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది ఒక ఫేటల్ కండిషన్. సో ఇమ్మీడియట్గా మనం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఏ హెర్నియా అయినా కానీ ఎక్కడొచ్చినా కానీ బాడీలో ఆ హెర్నియా ఏ హెర్నియా వచ్చినా అందులో ఉన్న కంటెంట్ని లోపల దుబ్బేసి మళ్ళీ మనం దాన్ని సపరేట్గా కుట్టేసేయాలి. ఎట్లా ఈసారి స్ట్రాంగ్గా ఎలా కుట్టాలి అంటే దానికి అంటూ ఒక మెష్ లాంటిది వేయాలి, ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలి. ఆ మెష్ ఏదైతే వేస్తామో దాన్ని వేసే పద్ధతిని బట్టి రికరెన్స్ అని కానీ లేకపోతే చేసే పద్ధతి కానీ మారుతుంటుంది. సో హెర్నియాలు యూజువల్గా మనము 2 రకాల సర్జరీ చేస్తుంటాము. ఒకటి ఓపెన్ మెథడ్ అంటుంటాము. ఈ ఓపెన్ మెథడ్లో ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ దగ్గర మనం
ఓపెన్ చేసేసి డిఫెక్ట్ని క్లోజ్ ఆ డిఫెక్ట్ మీద మనము మెష్ చేస్తుంటాం అన్నట్టు. ఇది ఎప్పుడో ట్రెడిషనల్ మెథడ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ హాస్పిటల్ స్టే పెరుగుతుంది. సర్జరీ అయిపోయిన తర్వాత మనం అక్కడ సక్షన్ ట్యూబ్స్ పెడుతుంటాము, అది ఒక 1 వీక్ దాకా పెట్టుకోవాల్సి వస్తుంటుంది. అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ డ్యూటీకి వెళ్ళడం కానీ లేకుంటే ఏ పని కానీ చేయనికి లేదు, ఎందుకంటే ఒక వారం రోజులు మనం బెడ్ రెస్ట్ చెప్తుంటాం అన్నట్టు. అదే రెండో మెథడ్లో అయితే మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే రెండో మెథడ్ లాప్రోస్కోపిక్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే ఏదైతే మెష్ చేయాలనుకుంటున్నామో అది పైన కాకుండా లోపలేస్తాం అన్నట్టు. అంతే. సో మనం కడుపులో నుంచి 3 బుక్కల ద్వారా వెళ్ళి హోల్ మెథడ్ అంటాం కదా, ఆ హోల్ మెథడ్లో వెళ్ళి ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని మనము ఆ కంటెంట్ని తీసేసి ఆ ఏరియాలో పెద్ద మెష్ చేయడానికి వస్తుంది. ఈ ఓపెన్కి ల్యాబ్కి మేజర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఓపెన్లో మెష్ ఏదైనా వేస్తే చాలా చిన్న మెష్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అదే ల్యాబ్లో వేస్తే ఆ డిఫెక్ట్ కంటే 10 రెట్లు పెద్దగా ఉన్న మెష్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ల్యాబ్లో, ఓపెన్ అయితే రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా ల్యాబ్ చేయడం వల్ల ఏంటి అంటే అటు పేషెంట్ ఎక్కువ రోజులు స్టే చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర హాస్పిటల్లో, దీనివల్ల ఖర్చు తక్కువ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్కువ రోజులు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్కార్ కనపడదు, కాస్మెటిక్గా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి ల్యాబ్లో అంటే మనం ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయడం కాకుండా ఆ ఏరియాలో ఉన్న వీక్నెస్ ఉన్న మొత్తం ఆ ఏరియా అంతా కవర్ చేసి పెద్ద మెష్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. దీనివల్ల రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లా ఎవరికైనా ఈ కడుపులో స్వెల్లింగ్లు ఉన్నా, అంటే ఈ గడ్డలాగా వచ్చినా, దగ్గినా, తుమ్మినా, చేసినా, బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నా, కడుపులో నొప్పి అవుతున్నా కానీ ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. దీనివల్ల మనం ల్యాబ్ ద్వారా చేయడం వల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా 1 డేలో డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.